తదుపరి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు విశేషమైన కాలంగా గోచరిస్తున్నప్పటికీ కొంత శారీరక శ్రమ, పనుల ఒత్తిడి అధికమవడానికి కారణమవుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి లగ్నంలో సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు సంచరిస్తున్న కారణంగా ఈ వారంలో నూతన వస్తు వస్త్ర వాహన కొనుగోలు ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. ద్వితీయ స్థానంలో రవి, బుధులు మరియు కుజుడు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదు. ఖచ్చితమైన నిర్ధారణ వల్ల కొంత ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న రవి తృతీయంలోకి మారుతున్న కారణంగా తోడబుట్టిన వారి సలహా మేరకు చేసే ప్రతిపనిలో విజయం చేకూరుతుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి. చతుర్థ స్థానంలో భాగ్యాధిపతి అయిన చంద్రుడు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు విద్య యందు అత్యధిక శ్రద్ధ తప్పనిసరి. తద్వారా ఉన్నతమైన మార్కులు సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. లేని ఎడల కొంత గర్భ విచ్ఛిత్తికి సంబంధించిన ఇబ్బందులు ఎదురవడానికి అవకాశం ఉంటుంది. షష్టమ స్థానంలో గురువు మరియు చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా మిత్రశత్రుత్వాలుగా ఉన్నవాళ్ళు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఏర్పడుతుంది. వారి తప్పును తెలుసుకొని తిరిగి మరలా మిమ్మల్ని మెచ్చుకునే విధంగా అనుకూలంగా ఈ సమయం దోహదపడుతుంది. కాబట్టి మీరు ప్రతి పనిలో కూడా సంయమనాన్ని పాటిస్తూ మీ యొక్క కార్యార్థమై ఏదైతే చేయదలుచుకున్నారో వాటిని ఆచరించడం ఉత్తమం. అదేవిధంగా లాభస్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా గృహయోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి గృహ సంబంధ రీత్యా కొన్ని శుభవార్తలు మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. ముఖ్యంగా ఈశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకిస్తూ ఉన్నా లేదా ప్రతిరోజు ఓం నమః శివాయ అని శివపంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు పఠించినా విశేషమైన శుభ ఫలితాలు పొందుతారనేది శాస్త్రరీత్యా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.